హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ డాక్టర్ భావన. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ నిన్న అనుకున్నట్టు రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్. రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అంటే ఏంటి? సో రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే 2 or more than 2 ప్రెగ్నెన్సీ లాసెస్ అంటే 2 కానీ అంతకు మించి కానీ ప్రెగ్నెన్సీ లాస్ అయిపోయి ఉంటే ఆ పర్టిక్యులర్ కండిషన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అంటారు. అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ కిందకి కన్సిడర్ చేస్తాము. రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్కి రీజన్స్ ఏమవ్వచ్చు? ఫస్ట్, యూట్రైన్ కాజెస్ అంటే యూట్రస్ లోపల ఇన్ఫెక్షన్, యూట్రస్ లోపల సెప్టమ్. కొంతమందికి యూట్రస్ షేప్ అన్నది డిఫరెంట్గా ఉంటుంది అండ్ కొంతమందికి యూట్రస్ స్మాల్ ఉంటుంది, దాన్ని మేము యూనికార్నేట్ యూట్రస్ ఆర్ హైపోప్లాస్టిక్ యూట్రస్ అంటాము. అండ్ కొంతమందికి యూట్రస్ యొక్క మూతి అంటే యూట్రస్కి ఎండ్ పార్ట్లో సర్విక్స్ అని ఒకటి ఉంటుంది, అది వీక్నెస్, దాన్ని సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాము. సో యూట్రస్ రిలేటెడ్ కాజెస్ ఇవ్వండి. అండ్ హార్మోన్ కాజెస్కి వస్తే థైరాయిడ్ ప్రాబ్లం, మదర్కి పీసీఓడి ఉంటే, ఇంకా డయాబెటీస్ ఉంటాయి. ఫస్ట్ నుంచి కూడా కొంతమందికి పుట్టుకతో డయాబెటీస్ ప్రాబ్లం ఉంటుంది. సో ఇవి హార్మోన్ కాజెస్. అండ్ నెక్స్ట్ కాజ్ జెనెటిక్. మదర్కి ఫాదర్కి తెలియకుండా అంటే జన్యుపరమైన ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు స్వతహాగా బాగుంటారు. బేబీ ఫార్మేషన్లో జెనెటిక్ ప్రాబ్లమ్స్ బేబీకి ఏర్పడడం వల్ల మిస్క్యారేజెస్ వస్తాయి. అండ్ కొంతమందికి క్లాటింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే మెయిన్గా రుమాటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ ఎస్ఎల్ఈ. వాళ్ళకి వాళ్ళ ఓన్గా ఆటో యాంటీబాడీస్ అంటే వాళ్ళ ఓన్ స్ట్రక్చర్స్కి యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. సో బేబీ స్ట్రక్చర్స్కి కూడా యాంటీబాడీస్ డెవలప్ అయ్యి లేదా వేరే స్ట్రక్చర్స్కి ఆటో యాంటీబాడీస్ ఉండడం వల్ల వచ్చి బ్లడ్ క్లాట్స్ అన్నవి బేబీ చుట్టూ ఫామ్ అయిపోయి బ్లడ్ సప్లై బేబీకి కట్ ఆఫ్ అయిపోయి బేబీ మిస్క్యారీ అయిపోతూ ఉంటారు. సో కొంతమందికి అసలు ఏ రీజన్ వెతికినా కూడా ఏ ప్రాబ్లం ఐడెంటిఫై కాదండి. సో నేను చెప్పేది ఏంటంటే 50% కేసెస్లో ఏ రీజను ఉండదు. అంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ ఉన్నా కూడా ఏ రీజన్ ఉండకుండా ఆ 50% మెంబర్స్లో థర్డ్ ప్రెగ్నెన్సీ అంతా హ్యాపీగా జరిగిపోతుంది. సో పాజిటివిటీ అన్నది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఎంత పాజిటివ్గా ఉండి మనం పాజిటివ్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసి పాజిటివ్గా ఉంటే థర్డ్ ప్రెగ్నెన్సీ వెరీ హ్యాపీగా అయిపోయి ప్రోగ్రెషన్ అంతా బాగుండి డెలివరీ హ్యాపీగా అయిపోతుంది అని నా ఒపీనియన్. సో అన్నెసెసరీ భయాలు పెట్టుకొని నెగిటివ్ థాట్స్ పెట్టుకొని ఉంటే మళ్ళీ మిస్క్యారీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఫ్యామిలీ మెంబర్స్ అందరి సపోర్ట్ కంపల్సరీ కావాలండి అలాంటి మదర్కి. బికాస్ సాడ్నెస్ అన్న ఫ్యాక్టర్ తనకి యాడ్ అవుతూ ఉంటుంది. డాక్టర్స్ మనం ఎప్పుడు కన్సల్టేషన్కి వస్తారో అప్పుడే చెప్తాము, బట్ రిమైనింగ్ డేస్ అంతా హస్బెండ్ వైపు నుంచి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి తనకి ఎంత మంచి సపోర్ట్ లభిస్తే అంత మంచి ప్రెగ్నెన్సీ ప్రోగ్రెషన్ బాగుంటుంది. దీన్ని మేము టెండర్ లవింగ్ కేర్ అంటాము. సో ఇవన్నీ ఫాలో అవ్వడం వల్ల రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్లో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు డెఫినెట్గా సక్సెస్ బాగుంటుంది. ఆ రిమైనింగ్ 50% కేసెస్లో ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి ఎలాంటి సలహాలు అవసరమో నేను నా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, I hope my video is useful to you. Thank you.